సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిజాంపేట ఎస్ఐ శ్రీనివాసరెడ్డి సూచించారు. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో సైబర్ నేరాలు, ట్రాఫిక్ నిబంధనలు, లోన్ యాప్ వేధింపులపై ప్రజలకు అవగాహన కల్పించారు. లోన్ యాప్ వల్ల అధిక వడ్డీలు కట్టి ఎంతో మంది నష్టపోయి ప్రాణాలు కోల్పోతున్నారని, లోన్ యాప్ జోలికి వెళ్లవద్దని యువతకు సూచించారు. రోజు రోజుకు కొత్త తరహా సైబర్ నేరాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. అపరిచిత వ్యక్తులు పంపిన ఎంఎస్జీలు, లింక్లను ఓపెన్ చేసి డబ్బులను పోగొట్టుకోవద్దని సూచించారు. సైబర్ నేరాలకు గురైతే 1930కు కంప్లైంట్ చేయాలని, తద్వారా డబ్బులు నిలిపివేయవచ్చునని చెప్పారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని విజ్ఞప్తి చేశారు. మండల ప్రజలందరికీ మా యొక్క పోలీసు వారి తరఫున విజ్ఞప్తి ఏమనగా, రోజు రోజుకి సైబర్ క్రైమ్ పెరిగిపోతుంది, ఆర్థిక నేరాలు పెరిగిపోతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా లోన్ అప్లికేషన్ల ద్వారా తమ యొక్క విలువైన డబ్బులు పోగొట్టుకోవడమే కాక వాళ్ళ యొక్క ప్రాణాలను కూడా సైతం కోల్పోయాల్సిన సందర్భం వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ లోన్ అప్లికేషన్ల పైన అప్రమత్తంగా ఉండాలి. ఎవరు లోన్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని దాని ద్వారా అధిక మొత్తంలో వాళ్ళు వడ్డీలు వసూలు చేయడం ద్వారా, ఆ తర్వాత మన యొక్క వ్యక్తిగత సమాచారాన్ని మన ఫోన్ నుంచి వాళ్ళు చోరీ చేసి, ఆ తర్వాత మన యొక్క కాంటాక్ట్స్ కి వాళ్ళకి పంపించడం ద్వారా మనల్ని బెదిరిస్తున్నారు. కాబట్టి దీనిపైన ఎంత అప్రమత్తంగా ఉంటే మనం దానిపైన అంత జాగ్రత్తగా ఉండి ఈ నేరాలను నిరోధించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎవరు లోన్ అప్లికేషన్ ద్వారా పైసలు తీసుకొని అధిక మొత్తంలో వడ్డీ కట్టడం, అదే విధంగా వారి యొక్క నిజాంపేట మండల